మొత్తానికైతే తండ్రి కొడుకులు కలిసి వస్తున్నారనమాట. కాకపోతే తండ్రే కొడుకు, కొడుకే తండ్రి. సో ఏంటి అంటే మాత్రం మన దళపతి విజయ్ గారండి. సో 'ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అనే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మామూలుగా లేదు అసలు ట్రైలరు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ అయితే మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా చూపించారు. అలాగే ఫ్యామిలీ, ఫన్ను, రిలేషన్షిప్ బాండింగ్ అంతా కూడా బాగుంది. ఇందులో డిఫరెంట్ ఏంటి అంటే మాత్రం మన విజయ్ గారు తండ్రిగా అయితే ఒక స్పై అని, అలాగే రా ఏజెంట్ టైప్‌లో ఇలా రకరకాలుగా చూపిస్తా ఉన్నారు. కానీ కొడుకు ఏంటి అనేది మాత్రం ఫుల్‌గా రివీల్ చేయలేదనమాట క్యారెక్టరైజేషను. సో ఆయన క్యారెక్టర్ చాలా హైలైట్‌గా ఉండబోతుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ గమనిస్తే గనక డీటెయిల్‌గా మనకి ఇంతకుముందు 'రంగం' అనే సినిమాలో కూడా ఒక యాక్టర్ ఉన్నారు చూసారా? అంటే జీవా గారి ఫ్రెండ్‌గా నటిస్తారు. పక్కనున్న ఫ్రెండ్స్‌నే చంపేసి సీఎంగా అయితే అవుతారనమాట. సో ఆయనే ఇందులో మరి ఫస్ట్ అంతా వీళ్ళతో ఉన్నట్టయితే చూపించారు. కానీ ఒక సీన్‌లో మాత్రం డేంజరస్‌గా చూస్తున్నట్టయితే చూపిస్తూ ఉన్నారనమాట విలనిజం టైప్‌లో. మరి ఆయన యాంటీ అయ్యారా ఏంటి అనేది మాత్రం మనం చూడాల్సిందే మూవీలో. అలాగే మీనాక్షి చౌదరి గారు కూడా మరి యంగ్ విజయ్ గారి పక్కనైతే నటిస్తూ ఉన్నారనమాట. మరి ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది, అలాగే ఆవిడ క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే మూవీ రిలీజ్ అయ్యే వరకు. ఇందులో ప్రభుదేవా గారు ఉన్నారు, అలాగే వినయ విధేయ రామ్‌లో రామ్ చరణ్ గారి పెద్ద అన్నయ్య ఉన్నారు. ఇంకా చాలామంది అయితే ఉన్నారు ఇందులో. లైలా గారు కూడా చాలా కాలం తర్వాత కనబడుతూ ఉన్నారనమాట మూవీలో. సో వీళ్ళందరి కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ యాక్షన్ అయితే బాగుంది భయ్యా. ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు. భారీ బడ్జెట్ మూవీ లాగే ఉంది. చూస్తూ ఉంటే మాత్రం బీభత్సంగా ఉంది. ఫారిన్ లొకేషన్స్ కానీ, ఆ చేజింగ్లు కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేశారు. అలాగే లాస్ట్‌లో విజయ్ గారి ఆయన మార్క్ అయిన కామెడీని మిస్ అవ్వలేదనమాట యాక్షన్ సీన్స్‌లో కూడా. బ్యాక్‌గ్రౌండ్ 'మిషన్ ఇంపాసిబుల్' టైప్‌లో వస్తది కదా! సో ఆ మ్యూజిక్‌ని అయితే ఆయన హమ్మింగ్ చేస్తూ ఉన్నారు. సో బాగుంది ఓవరాల్‌గా అయితే మాత్రం ట్రైలర్ చూడడానికి నెక్స్ట్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నీ ప్లాన్ చేశారు గట్టిగానే. ముందుగా ఫ్యాన్స్‌కి అయితే మాత్రం మళ్ళీ చాలా కాలం తర్వాత ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ అయితే చూడబోతున్నారని తెలుస్తూ ఉంది. మరి ఈయన స్పైలో ఉండి ఎందుకని నార్మల్ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, అలాగే బాధ్యత లేకుండా తిరుగుతూ ఉన్నాడని చెప్పి చెప్తూ ఉన్నారు కదా స్నేహ గారు. మరి ఈయన అక్కడి నుంచి బయటికి వచ్చేసారా ఒక ఆపరేషన్ ద్వారా, లేదు అంటే అసలు ఏం జరిగిందనేదే హైలైట్‌గా ఉండబోతుంది. ఏజ్ అయిన తర్వాత మళ్ళీ ఈయనైతే ఆ సర్వీసెస్‌లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఏంటి అనేది హైలైట్‌గా ఉంటుంది. అలాగే మన విజయ్ గారి యంగ్ లుక్‌ని అయితే మాత్రం కొంచెం డిఫరెంట్‌గానే ప్లాన్ చేశారని చెప్పొచ్చు. చూస్తూ ఉంటే ఆ గ్రాఫిక్స్ అది అని చెప్పి లైట్‌గా అర్థమవుతూ ఉంది. కానీ ఇద్దరు కలిసి బండి మీద వెళ్తూ బైక్ మీద ఒక చేజింగ్‌లో బ్యాక్ సైడ్ నుంచి కొడుకు కాలుస్తూ ఉంటే, ఫైర్ చేస్తూ ఉంటే, తండ్రి మాత్రం డ్రైవ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారనమాట. ఆ సీన్ గానీ, సో ఇలాంటి సీన్స్ అన్నీ కూడా మనకేంటి అంటే థియేటర్‌లో ఒక మంచి ఫీల్‌ని అయితే ఇస్తూ ఉంటాయి. కొన్ని సీన్స్ గూస్ బంప్స్ వచ్చేలా కూడా ఉంటుందన్నమాట. సో జాతిరత్నాల టైప్‌లో చెప్పాలంటే గూస్ పింపుల్స్ వస్తాయి థియేటర్‌లో ఖచ్చితంగా. చూస్తూ ఉంటే మాత్రం అలాగే ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మన దళపతి గారి టైటిల్ కార్డ్ మాత్రం డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో మరి ఈసారి ఎలా వస్తదనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. అలాగే ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం మంచి యాక్షన్ ప్లస్ ఫన్ అన్నీ మిక్స్ అయి ఉండేలా ఉంది. సో చూద్దాము, మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాం. ఇది ఈరోజు నా ట్రైలర్ రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.